కృం కృష్ణాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ దామోదరాష్టకం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా అష్టకాన్ని చూద్దాం. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం యశోదాభియోలూఖలాద్ధావమానం పరామృష్టమత్యంతతో ధృత్య గోప్యా. అనగా ఎల్లప్పుడూ చిరుమందహాసంతో రత్నాల చివిరింగులు అటూ ఇటూ ఊగుతూ గోకులంలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకొని ఉట్టెల నుండి వెన్నను దొంగిలించి యశోదామాతకు చిక్కకుండా పరిగెత్తిన చివరికి పట్టుబడే శ్రీ దామోదరునకు నమస్కరిస్తున్నాను. రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠస్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం. అనగా యశోదామాత చేతిలో ఉన్న కవ్వాన్ని చూసి రోకలికి తాడుతో కట్టి ఉన్న ఏడుస్తూ తన తామర పూల వంటి చేతులతో కళ్ళు తుడుచుకుంటూ భయంతో నిండి ఉన్న కళ్ళతో వేగంగా ఊపిరి తీసుకుంటూ భయంతో వణుకుతూ ఉంటే తన ముత్యాల హారం ఊగుతూ ఉన్న శ్రీ దామోదరునకు నమస్కరిస్తున్నా. ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతం తదీయేషి తాంయేషి భకిర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే. అనగా బాల్యంలో శ్రీకృష్ణుడు తన లీలలతో గోకులాన్ని ఆనందంలో ముంచెత్తాడు. భక్తులు వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి వలన మాత్రమే ఆకర్షించబడతారు. ఎవరైతే నన్ను ప్రేమ భక్తితో ఆరాధిస్తారో వారు మాత్రమే నన్ను జయించగలరు అని చెప్పిన శ్రీ మహావిష్ణువునకు నమస్కరిస్తున్నాను. వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణేహం వరేషాదపీహ ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః. అనగా ఓ దేవా, నీవు అన్ని రకాల కోరికలు నెరవేర్చువాడవు. అయినప్పటికీ నేను నిన్ను ముక్తి కోసం గాని వైకుంఠంలో స్థానం కోసం గాని వేరే వరాల కోసం కూడా నిన్ను ప్రార్థించను. నాకు నీలో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలని కూడా లేదు. కేవలం నీ చిన్ననాటి లీలలను నా మదిలో ఎన్నడూ ఉండేలా దీవించు. ఇదం తే ముఖాంభోజమత్యంత నీలైర్ వృతం కుంతలై స్నిగ్ధరకిశ్చ గోప్యా ముహుశ్చుంబితం బింబ రక్తధరం మే మనస్యా విరాస్తాం అలం లక్షలాభై. ఓ దేవా, యశోదామాత ముద్దుల వలనని నల్లని కమలం వంటి బుగ్గలు బింబఫలాల వలె ఎర్రబడ్డాయి. ఇంతకంటే నేనేమి వర్ణించగలను? లక్షలాది ఐశ్వర్యాలు కూడా ఎందుకు పనికిరావు. కేవలం ఈ దృశ్యం నా మనసున ఎల్లప్పుడూ నిలిచిపోయేలా దీవించు. నమో దేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం కృపాదృష్టివృష్ట్యాతి దీనంబతాను గృహాణేశమాం అజ్ఞమేధ్యక్షి దృశ్యః. అనగా ఓ దేవా, శ్రీ మహావిష్ణువు, నేను దుఃఖసాగరంలో మునిగిపోతున్నాను. నాపై దయ ఉంచి కరుణని కురిపించి నన్ను నీ అమృతము వంటి చూపుతో పైకి లేపి రక్షింపుము. కువీరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్ త్వయామోచితౌ భక్తిభాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకం మే ప్రయచ్ఛ న మోక్షే గ్రహో మేస్తి దామోదరేహ. ఓ దామోదరా, యశోదామాత నిన్ను రోకలికి తాడుతో కట్టేస్తే నీవు కువేర, మణిగ్రీవ మరియు నలకువర అనే వృక్షాల వలె నిలిచి ఉన్న వారి పాపాలను తొలగించి శాపాన్ని పోగొట్టి నీ భక్తులుగా మారేందుకు అవకాశాన్ని కల్పించావు. అదేవిధంగా నన్ను కూడా దీవించుము. నాకు వేరే వరాలు, మోక్షం కూడా అవసరం లేదు.
నమస్తేస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే త్వదీయోదరాయాధ విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయప్రియాయై నమోనంతలీలాయ దేవాయ తుభ్యం. నీ ఉదరం నుండి జన్మించిన బ్రహ్మ విశ్వాన్ని సృష్టించెను. అటువంటి నీ ఉదరాన్ని యశోదామాత తాడుతో కట్టివేసింది. ఆ తాడుకు నేను నమస్కరిస్తున్నాను. అపరిమిత కాలక్షేపాలను మీకు అత్యంత ప్రియమైన మీ భార్య అయిన రాధారాణికి నేను నమస్కరిస్తున్నాను. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆ పరమాత్ముని కరుణా కటాక్షాలకు మనం నోచుకుంటాము. అన్ని పాపాలు తొలగి అన్ని బాధలు కూడా తొలగిపోవును. ఓం క్రం కృష్ణాయ నమః.